హాయ్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ప్రజెంట్ మీ పర్సన్ మనస్తత్వం ఏమిటి, థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారు చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. పాజిటివ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ పర్సన్ యొక్క నేమ్ కూడా మనసులో 3 టైమ్స్ చెప్పుకోండి. నేను కార్డ్స్ అయితే తీస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసిందండి. చూద్దాం ఇంకా ఈ కార్డ్స్ అన్నిటి గురించి. ఫస్ట్ కార్డ్ ఏమో 3 ఆఫ్ కప్స్ వచ్చేసింది. జడ్జిమెంట్, ద స్టార్ కార్డ్, టెంపరెన్స్, నైట్ ఆఫ్ సోర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద వరల్డ్ కార్డ్, ద టవర్ కార్డ్, 8 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. కార్డ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి. నో నెగిటివిటీ. పర్సన్లో ఆలోచనలు అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. తనకి థర్డ్ పార్టీ వారు వారి నిజస్వరూపం అనేది చూపెట్టడం వల్ల తనలో మార్పు చేంజ్ అయితే రావడం అనేది జరిగింది. అది ఎలా ఉందంటే ఆ ఆలోచనలు, ఆ మార్పు అనేది మీ వైపుగా ఆలోచనలు వచ్చేలాగూ తనతోటి మళ్ళీ మీకు రీయూనియన్ అనేది జరగడం, మీ లైఫ్ అనేది బ్రైట్గా మారడం అనేది జరగబోతుంది. మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీ వైపుగా మీ పర్సన్ని యూనివర్స్, మీ యొక్క ఏంజిల్స్ మీ పర్సన్ని మీ వైపుగా తీసుకువస్తున్నాయి. తనలో విత్ మార్పుతో సహా తీసుకురావడం అనేది జరుగుతుంది. మీ పర్సన్ హీలింగ్ అనేది వారు చేశారు. ఎలా అంటే థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం అనేది మీ పర్సన్కి చూపెట్టడం. మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి మీకు కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. మీరు తనకి లవ్, కేర్, ఎమోషను గతంలో ఇచ్చేవారండి మీ పర్సన్కి. అంటే ఎలాంటి స్వార్థం అనేది లేకుండా ఒక నిష్పక్షపాతంగా ఉండేవారు. తనని చాలా కేర్గా, తనకి అసలు మీలాంటి జెన్యూనిటీ ప్రేమ తను ఎక్కడ కూడా చూడలేదు బై బర్త్ నుంచి కూడా. అలాంటి ప్రేమను మీరైతే ఇవ్వడం అనేది జరిగింది. కానీ మిమ్మల్ని మీ పర్సను ఒక అంటే మధ్యలో తన కర్మ అని అంటారు కదా, అలా తన కర్మ కొద్దీ తగులుకున్న రిలేషన్ బంధం కోసం మిమ్మల్ని చేతులారా కాల తన్నుకొని వేరే బంధం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది. ఆ బంధం వల్ల తనకి ఎలాంటి మంచి అనేది జరగకపోగా తన జీవితం మొత్తం డౌన్ఫాల్ కావడం అనేది జరిగింది. ఇదంతా పర్సన్ అబ్జర్వ్ చేసుకోవడం, తన యొక్క ఇంట్యూషన్ చెప్పింది ఇప్పుడు నమ్ముతూ ఉన్నారు. గతంలో ఇతరులు ఎవరు చెప్పితే వాళ్ళదే నమ్మేవారు. వారి యొక్క ఆలోచనలకు తను మోల్డ్ చేసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. తన వే ఆఫ్ ద థింకింగ్, వే ఆఫ్ ద టాకింగ్, ప్రతి ఒక్కటి కూడా తన ఇంట్యూషన్ చెప్పిందే నమ్ముతూ ఉన్నారు. తనను ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ గురించి ఏదైనా బ్యాడ్గా, నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం వల్ల కూడా
తనకి మీ ఆలోచనలు అనేటివి ఎక్కువగా గుర్తుకు రావడం, మీరు ఏం చేస్తూ ఉంటారు, తన వల్లనే మీరు ఒంటరి అయిపోయారు, లేదంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా బ్రైట్గా ఉండేదని, మీ లైఫ్లో ఆ పర్సను మీకు తను మీరు ఏదో కర్మ చేసుకుంటేనే తను మీ లైఫ్లోకి వచ్చినట్టు, లేదంటే తను కాకుండా మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చి ఉంటే మీ లైఫ్ చాలా బెటర్గా ఉండేదని, మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు జెన్యునిటీతోటే ఉంటారు, అంటే నిజంగానే చెప్పేస్తారు, అది నిర్భయంగా 100 మందిలో ఉన్నా కూడా మీరు నిజమే చెప్తారు, అలాంటి మనస్తత్వం మీది. తనేమో ఒక పూటకొక వేషము, గంటకొక మాట, గడియకొక తీరులాగా ప్రవర్తించే పర్సన్ ఏమో మీ పర్సన్. అలాంటి మీకు తను ద్రోహం చేశాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు, తను దేవుడిని వేడుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీరు తన లైఫ్లోకి వచ్చేలాగు, లేదంటే తననే యూనివర్స్ మీ వైపుకు తీసుకొచ్చేలాగు, మీ లోపల కూడా తను రాగానే మీరు యాక్సెప్ట్ చేసేలాగు మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారు, చాలా ప్రేమ కూడా కలుగుతూ ఉంది మీ పైన, ఆల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారు. దేవుడా, ఇప్పుడైనా నాలో మార్పు ఇకనైనా కలిగించు, నా పర్సన్ను నాకు ఇకపైన దూరం చేయకు, నా దగ్గర ఉన్న ఆల్ థర్డ్ పార్టీస్ని, అంటే అది తన ఫ్యామిలీ అయినా, ఆ రిలేషన్ అయినా, ఆ ఫ్రెండ్స్ అయినా, ఎవరినైనా కూడా నేను పక్కన పెడతాను. నేను నా పర్సన్కి ఎలాంటి లవ్, కేర్, ఎమోషన్ అనేది ఎలాంటిది కూడా నేను ఫాస్ట్ లైఫ్లో ఇవ్వలేదు. తన దగ్గర నుంచి అన్నీ లాక్కోవడం, ఒంటరిని చేసేసి తనకి ద్రోహం అనేది చేశాను. తనకి చేసిన దానికి కూడా నేను మా ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో, నో కాంటాక్ట్ పీరియడ్లో నేను చాలా అనుభవించాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు. ఇకపైననైనా మీరు తన గురించి ఇప్పుడు మీకు తన నుంచి మీరు ప్రేమనే కోరుకున్నారు. తన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ ఎలా కోరుకున్నారంటే, మీ పర్సన్ మీకంటే కొంచెం స్టేటస్లో ఉన్నట్లయినంటే తన యొక్క స్టేటస్ కోసమే మీరు ఉంటారని మీ పర్సన్కి వాళ్ళు మైండ్లో ఎక్కించడం అనేది జరిగిందండి, తన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్. కానీ ఇప్పుడు మీ పర్సన్ అలా పట్టించుకోవడం లేదు, ఎందుకంటే మీకు స్టేటసే కావాలని అనుకుంటే మీరు మీ పర్సన్ పైన పెట్టిన అమౌంటే కానీ, లేదంటే మీరు తనకంటే బ్యూటిఫుల్గా ఉండుంటారు, మీరు అదర్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. మీరు అనుకుంటే ఒక క్షణం లిప్తపాటు కాలం అనేది పట్టదు, కానీ మీరు ఒక రిలేషన్కు, ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు. మీ పర్సన్ మీకు ఇంత నమ్మక ద్రోహం అనేది చేసినా మీరు తనకి ఇంత చిన్న అది హాని కలిగించలేదు, చిన్న గాయం కూడా చేయలేదు. తను మిమ్మల్ని గాయాల పాలు, అవమానించడం, నిందించడం అన్నీ చేశారు, కానీ మీరు అన్నీ కూడా తట్టుకొని నిలబడ్డారు. ఎందుకు అనంటే మీరు బంధానికి, లేదంటే మీకు కిడ్స్ ఉండుంటే మీ కిడ్స్ యొక్క మొహం చూసేసి మీ పర్సన్ని మీరు వదిలేసి ఉంటారు. అదంతా తనకైతే ఇప్పుడు అర్థమవుతూ ఉందండి. తను దేవుడినైతే మొక్కుకుంటూ ఉన్నారు. మేబీ మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్లీగా నో కాంటాక్ట్, కమ్యూనికేషన్ అనేది లేకుండా 2 ఇయర్స్ అయితే కావస్తుందండి. 2 ఇయర్స్ నుంచి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు. మీ ఇద్దరి బంధం అయితే ఎగ్జాక్ట్లీగా 14 ఇయర్స్ అవుతుంది. అంటే మీకు మీ పర్సన్కి, అంటే మీరిద్దరి రిలేషన్ కూడా ఎలా ఉండేదంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉండేది. మిమ్మల్ని ఎప్పుడు కూడా తను ఏం చేసేవారంటే, మీరుంటే తనకి ఇబ్బంది లేదా బర్డెన్ అని మిమ్మల్ని ఏం చేసేవారు, తను థర్డ్ పార్టీతోటి ఎంజాయ్ చేయడానికి మీరు అడ్డుగా ఉన్నారని మిమ్మల్ని తన చుట్టూతల ఉండకుండా, అంటే మీరు ఒక దగ్గర తనొక దగ్గర ఉండేలాగా చేసేవారు, చాలా ఎంటర్టైన్మెంట్ చేసేవారు. తన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు, మీరు నిలదీస్తే తనకి కోపము, ఇలా తన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ అంతా మీ పైననే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము, అంటే తను అంటే పై హంగులు చూసి వాళ్ళకి పడిపోవడము, అంటే ఫేక్ వాళ్ళనేమో నిజమని నమ్మారు, నిజమైన వాళ్ళని ఫేక్గా చేసి చూపెట్టడానికి ప్రయత్నించే పర్సన్ మీ పర్సన్ అండి. మీ యొక్క పర్సను మూర్ఖత్వాన్ని ఆ థర్డ్ పార్టీస్ క్యాచ్ అనేది చేసుకున్నారు అని ఇప్పుడు మీ పర్సన్కి అర్థం కావడం, తను రియలైజ్ కావడం, ఇదంతా జరిగింది. దేవుడినైతే మొక్కుకుంటూ ఉన్నారండి.
మీ లైఫ్లో కొత్తదనం అనేది రాబోతుంది. మీరు 100% మీరు కోరుకున్న లైఫ్, కొత్త జీవితం అన్నీ కూడా చూస్తారు. మీరు గతంలో కోల్పోయిన జీవితం అనేది కూడా టోటల్గా ఎంత లాస్ అనేది మీకు చూపెట్టారో అంత అనేది కూడా మళ్ళీ మీ పర్సన్ మీకు చూపెట్టాలని అనుకుంటూ ఉన్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, కానీ నేను ఇస్తాను ఇకపైన, కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చెయ్యాలి, మళ్ళీ నా పైన నువ్వు ఎలాంటి నెగిటివిటీ తోటి ఉండొద్దు, నేను మారానని నీకు చూపెడతాను, నేనేంటో చూపిస్తాను అని అంటూ ఉన్నారు. కానీ మీరు నమ్ముతారా లేదా తనని రిజెక్ట్ చేస్తారా, లేదంటే మీరు ఇంకేదైనా థర్డ్ పార్టీ మీరు కూడా ఆప్షన్, అంటే ఇప్పుడు ఇంత పీరియడ్ వచ్చేసింది కదా, మీరు కూడా ఏదైనా పర్సన్ని చూజ్ చేసుకున్నారా అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు. లవర్స్ అయినట్లయినంటే మీకు ఎగ్జాక్ట్లీగా 2 months అవుతుందండి మీ ఇద్దరికి నో కమ్యూనికేషన్ లేకుండా. ఇలాంటి పీరియడ్ అయితే చూపిస్తూ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. తన లోపలనైతే మార్పు అనేది అయితే వచ్చేసింది. అది కూడా మంచితో కూడిన మార్పు. అది మీ వైపుగా. ఎవరేం చెప్పినా నమ్మట్లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు. మీ ఎమోషన్స్కి మీకు ఇప్పుడు వాల్యూ అనేది ఇస్తూ ఉన్నారు. అంటే ఎవరికైనా దగ్గరగా ఉన్నప్పుడు తెలియని విలువ అనేది దూరం అయ్యే కొద్దీ తెలుస్తుంది అని అంటారు. తను ప్రతిదానికి మిమ్మల్ని ఎలా అంటే తనేదో హై రేంజ్ అయినట్టు, మీరు లో రేంజ్ అయినట్టు. రేంజ్ అనేది మనకు మన తరతరాలు వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ని బట్టి రావండి. మనకు సత్తా ఉంటే మనం ఓన్గా సంపాదించుకోవాలి. అదే అలా గణాలు అనేటివి కూడా ఇతరులను చూసి కూడా రావు, స్వతహాగా మన బ్లడ్లో ఉండాలి. అవి ఉంటే ఆటోమేటిక్గా అవి ఎప్పుడు ఏ సందర్భంగా ఎలా రావాలో అలా ఆటోమేటిక్గా వస్తుందండి. ఇప్పుడు తన లోపల కూడా అంటే కొంచెం చెప్పుడు మాటలకి వినే టైప్ అన్నమాట. తన డెసిషన్ తను తీసుకోలేని మీ పర్సన్. అంటే తను ఇండిపెండెంట్గా ఉండరు, డిపెండెంట్గా ఉంటారు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన చిన్నప్పటి నుంచి అలా పెరగడము, తన అంటే ఇదంతా తన చైల్డ్హుడ్ నుంచి తన ఫ్యామిలీ పైన లేదా ఫ్రెండ్స్ పైన, ఇతరుల పైన డిపెండ్ కావడం, ఎవరు ఏది చెప్తే అదే నమ్మడం, మంచిని చెడుగా, చెడుని మంచిగా చేసి చెప్పడం వాళ్ళకు అలవాటు, వాళ్ళ నుంచి మీ యొక్క పర్సన్కి రావడం, ఇలా తన వల్ల మీరు ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఎదుర్కోవడం ఇదంతా జరిగిందని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటే మాత్రం మీ లైఫ్లోకి వితిన్ సెకండ్లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళని ఇన్వైట్ చేయగలరు, కానీ మీరు అలా చేయలేదు. తను మీ పైన నిందలు అవమానించి కూడా మీకు వీళ్ళకు వాళ్ళకు అని మీకు మల్టీ రిలేషన్స్ ఉన్నవని అన్ని క్రియేట్ చేసిన మీలాగా మీరు ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీకు ఆ పర్సన్ ఎంత నమ్మక ద్రోహం చేసి ఏం చేసినా కానీ మీరు మీరు తనని ఫర్గివ్ చేశారండి. అందుకే మీకు నెగిటివిటీ అనేది లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇంత పీరియడ్లో కూడా మీరు తనని ఫర్గివ్ చేశారు కాబట్టే మీకు యూనివర్స్ మంచి కర్మ అనేది ఇచ్చింది కాబట్టే మీరు మిమ్మల్ని హీల్ చేసుకొని మీ లైఫ్ అనేది మంచిగా మార్చుకొని మీరు కూడా మీ లైఫ్లో సింగిల్గా ఉన్నా కూడా ఎలాంటి లోటు అనేది లేకుండా, అంటే చాలామంది ఎంతోమంది లైఫ్ అనేది కూడా వారి పర్సన్స్ తోటి లేదా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తోటి డిస్టర్బ్ అయితే వారి లైఫ్లు మొత్తం చిందరవందర గందరగోళంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ మీ లైఫ్ అలా లేదు, మీరు ఒక స్టార్ లాగా ఉండడం అయితే జరిగింది. స్టార్ కార్డ్ వచ్చిందండి. కంపల్సరీ మీరు ఒక స్టార్, అంటే మీరు ఇతరులకి ఆదర్శంలాగా, మీ మాటలు ఆదర్శంగా, మీ ప్రవర్తన ఆదర్శంగా, మీ నడవడిక, మీ తీరు, మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు నేర్చుకుంటారు మంచి ఎలా నిలబడాలనేది. మీ మాటలు అలాగా ఉంటాయి, మీ చేష్టలు అలాగా ఉంటాయి, మీ పద్ధతి అలాగా ఉంటుంది. అంటే మీ పర్సన్ ఏమో ఈ ఆప్షన్ కాకుంటే ఇంకొక ఆప్షన్ అని జంప్ అయిపోయే టైప్ అన్నమాట. కానీ మీరు మిమ్మల్ని ఎడారిలా వదిలేసినా కానీ ఒయాసిస్లో వాటర్ను యూజ్ చేసుకొని పంటలు పండించే టైపు మీరండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీరు. కాబట్టి మీరు కంపల్సరీ మిమ్మల్ని ఎక్కడ వేసినా కానీ
మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. మీరు చుట్టుప్రక్కల ఉన్న వారిలో 10 మందిలో ఉంటారు, దాంట్లో మీరు స్పెషల్ పర్సన్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇది అంతా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. థర్డ్ పార్టీ పైన చాలా నెగిటివ్ ఫీలింగ్స్, వారు చెప్పే మాటలకి మీ పైన తనకి పాజిటివ్ ఫీలింగ్స్, మీ పైన చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కలుగుతూ ఉన్నాయండి మీ పర్సన్కి. ఇప్పుడు నా లవ్ కేర్ ఎమోషన్ అంతా చూపెట్టాలని మీ పైన ఇప్పుడు చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ ఉన్నారు. మీ ఫిజికల్ అపియరెన్స్గా లేదా మీ క్యారెక్టర్గా దేనికో ఒకదానికి మొత్తంగా మీ పర్సన్ని మీరైతే ఏం మాయ చేసావే అంటారు కదా, అంటే మీరు తనని దగ్గరగా ఉన్నప్పుడు ఏం మాయ చేయలేదండి, కానీ మీరు ఇప్పుడు డిస్టెన్స్లో ఉండి మీ పర్సన్ని మాయ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అంటూ ఉన్నారు ఏం మాయ చేసావని. అలా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు, మెచ్చుకుంటూ ఉన్నారు. మీ ఫొటోసు, మీ ఫిక్స్, మీ డీపీ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. తన మీతోటి ఎట్లా అంటే మైండ్ వర్షన్లో, అంటే మైండ్ పరంగా ఒక మెడిటేషన్ పరంగా మాట్లాడుకోవడము, మీ ఇన్నర్ సోల్ అనేది కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంటే డైలీ అది నైట్ స్లీపింగ్ చేసేటప్పుడు మీతోటి మీ పర్సన్ కన్వర్జేషన్ అనేది చేస్తూ ఉన్నారు. తను మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీకు కూడా పొలమారడం, తను ఏదైనా డిస్టర్బ్ అయిన రోజు మీరు కూడా డిస్టర్బ్గా ఉండడం, తన గురించి ఏదైనా వార్త విన్నప్పుడు మీరు డిస్టర్బ్ అయిపోవడం, లేదా మీ గురించి ఏదైనా వార్త తను విన్నప్పుడు తను డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అయితే మీకు కలుగుతూ ఉన్నాయి. కంపల్సరీ ఇవే జరుగుతూ ఉన్నాయండి. మీకు మీ పర్సన్ టవర్ కార్డు కూడా వచ్చేసిందండి. కంపల్సరీ మీకున్న ఈ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది 100% ఎండ్ అయితే కాబోతుంది. మీ పర్సన్ నుంచి మీకైతే ఈ ఫిబ్రవరి 10th లోగా మీకైతే తన నుంచి మీకు కాలర్ మెసేజ్ అయితే కంపల్సరీ అయితే వస్తుందండి. ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది. మీ పర్సన్ కూడా తన లోపల దాచుకొని ఉన్న ప్రేమ అంతా, నిగూఢంగా ఉన్న ప్రేమ మీ దగ్గరకు వచ్చేసి ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు తిట్టినా పర్వాలేదు అని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. అంటే మీరు గతంలో మంచి చెప్పినా మీ పర్సన్కి ఎక్కేది కాదు. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన ఫ్యూచర్ ఇలాగా ఉండాలి, మన ఫ్యామిలీ అంత డిస్టర్బ్ అవుతుంది అని ఎంత చెప్పినా కానీ వినని మీ పర్సను తన లోపల చేంజెస్ అనేటివి రావడము, నేను మారిపోయాను, ఇక పైన అలా చెయ్యను, నీకే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, అంటే తన లైఫ్లో అన్ని ఆప్షన్స్ తర్వాత లాస్ట్ ఆప్షన్గా మీరు ఉండేవారండి. కానీ ఇప్పుడు మీరే తనకి ఫస్ట్ అవుతున్నారు. అది కూడా ఒక స్టార్ లాగా. మీకే ప్రియారిటీ నేను ఇస్తాను, నా వల్ల నువ్వు లైఫ్లో అన్నీ కోల్పోయావు, సంతోషము. అంటే మీ పర్సన్ ఎంట్రీకి ముందు మీరు చాలా బాగా ఉండేవారు. బిగినింగ్లో మీ లైఫ్ అనేది చాలా బాగా ఉండేది. బ్రైట్గా ఎంజాయ్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ, స్టడీస్ చేసుకుంటూ చాలా బాగా ఉండేవారండి. వారు వచ్చేసి మీకు ఈ రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం, మీ రిలేషన్లోకి ఎప్పుడైనా కూడా ఆ రిలేషన్లోకి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది చేయొద్దు. చేయడం వల్ల వారు ఇటువైపు ఒకలాగా చెప్తారండి, అటువైపు ఒకలాగా చెప్తారు. ఎక్కడి మాట అక్కడ చేసేసి ఇద్దరికి మాటలు లేకుండా చేస్తారు. చేయడం వల్ల థర్డ్ పార్టీ వారు వారికి ఈ పర్సన్ పైన ఇద్దరిట్లలో ఎవరో ఒకరు నెగిటివ్గా ఉండడమైనా, లేదంటే డబ్బు పరంగానైనా, లేదా ఫిజికల్ పరంగానైనా ఏదో ఒక ప్రాఫిట్ అనేది చూసుకొని వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. అంటే వారిని ఇన్వైట్ చేసే వాళ్ళకి ఉండాలండి. థర్డ్ పార్టీని ఇన్వైట్ చేసే వాళ్ళకి మీ పర్సన్ చేశారు కాబట్టి తన లైఫ్ అనేది కోల్పోవడం అనేది జరిగింది. మీకు తను చుక్కలు చూపిస్తాను అనుకున్నారు, కానీ తాను కూడా చూడడం అనేది జరిగింది. ఎందుకు సొసైటీలో వాల్యూ అనేది ఉండదు, చీప్ అయిపోతారు. ఇతరులని వాళ్ళని ఎలా అవమానించినట్టు, వారిపైన హాస్యం చేసినట్టు, వారి జీవితం గురించి ఇతరు డైలీ తనని చూడగానే వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇతరులకి వీళ్ళ జీవితం అనేది హాస్యాస్పదంగా మారిపోవడం అనేది జరుగుతుంది. అందుకు కారణం మీ పర్సన్.
మీ పర్సన్ యొక్క చీప్ మెంటాలిటీ అంటే మీరు ఎలా ఉండాలనుకున్నారు, ఒక ఫ్యామిలీ కుటుంబము అంటే ఇలాగ ఉండాలని మీరు ఒక రూట్ మ్యాప్ గీస్ అనేది చూపెట్టారు కానీ ఏదో హై రేంజ్ హై క్వాలిటీ వాళ్ళతోటి వాళ్ళ రిలేషను వీళ్ళ రిలేషను మీ వల్లనే తన సర్కిల్ అంతా మిస్ అవుతుంది. ఇలా మిమ్మల్ని అనుకుంటూ వాళ్ళతోటి ఉంటే చాలా సర్కిల్ అనేది పెరిగిపోతుంది. సర్కిల్ ఎందుకు పెరుగుతుందండి, మనం వాళ్ళపైన ఇన్వెస్ట్ అనేది చేస్తేనే సర్కిల్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆగిపోతుందో సర్కిల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మన టైం అనేది ఇవ్వాలి వాళ్ళకి, మన మనీ ఇవ్వాలి, మన పరంగా ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటేనే ఇతరులు మనతోటి దోస్తానం అనేది చేస్తారు. ఎలాంటి ప్రాఫిట్ అనేది లేకుండా ఎవ్వరికి కూడా దోస్తానం అనేది చెయ్యరు. ప్రతి ఒక్క పర్సన్ నుంచి కూడా ఇంకొక పర్సన్ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటేనే చేస్తారు. ఇప్పుడు తనకి ఎలా అంటే చెరువుల నీళ్ళని చెరువు వెనుకకు పోయినాక జ్ఞానోదయం అయినలాగా మీ పర్సన్కి ఇప్పుడైతే జ్ఞానోదయం అయింది. మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, చాలా అందంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే వర్షం కొట్టిన తర్వాత ప్రకృతి అనేది చాలా ఆహ్లాదంగా ఉండడం అనేది జరుగుతుందండి. ఆ వాతావరణం చూస్తే మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా, అంత గ్రీనరీ, మొత్తం ఎటు చూసినా ఎండ ఆ రోజు ఉండదండి. అంటే సన్ అనేది కనబడకుండా మంచి కూల్గా ఇప్పుడే సూర్యోదయం అవుతున్నట్లుగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తను మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరిగిన తర్వాత అలాగా ఉండాలి అని మీ పర్సన్ అయితే థింక్ అయితే చేస్తూ ఉన్నారండి. అలా థింక్ అయితే చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకి 100% ఉంది, రాబోతూ కూడా ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. రాశుల పరంగా చూద్దామండి, ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ కావడం అనేది జరుగుతుందో చూద్దామండి. ఇది మేషరాశి, మకర రాశి, కుంభరాశి, ధనస్సు రాశి, కర్కాటక రాశి, మీనరాశి, మిథున రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. పర్సన్లో అయితే టోటల్గా హీలింగ్ అనేది అయితే జరిగింది. అది కూడా మీ యొక్క సత్ప్రవర్తన వల్లనే తన లోపల ఈ పాజిటివిటీ అయితే రావడం అయితే జరిగింది. తనలో ఉన్న నెగిటివిటీని మొత్తం మీరే తీసేయడం అనేది జరిగిందండి. మీరు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే మీరు గతంలో ఎలా ఉండేవారంటే తనతోటి మీకు బ్రేకప్ కాగానే తనని చేజ్ చేసుకుంటూ వెళ్ళేవారు, మీరు తన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళడము, తనేమో మిమ్మల్ని చీతు అని అంటే నువ్వు నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనడము, నువ్వు చెప్పడము, లేదంటే మీరు సరైన వారు కాదని, మరి మీ ప్రవర్తన ఇలా ఉందని అంటే తనకి మీతోటి ఉండడం ఇష్టం లేకుండా ఉండడం వల్ల తను చాలా చెప్పేవారు మీదే తప్పు అని. అసలు మీరు ఏ తప్పు చేయలేదు, మీరు నిందలు మోసే అంత తప్పు కూడా ఏం చేయలేదండి. కానీ తను అలా చేసేవారు. అంటే తన ఎంజాయ్మెంట్కి మీరు అడ్డుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తొలగించుకోవడానికి తాను చాలా రకాల డ్రామాలు, స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్ అన్నీ ప్లే చేసేవారు. కానీ ఇప్పుడు మీరు తనని పట్టించుకోవడం లేదు, తన గురించి థింక్ చేయడం లేదు. మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు. నాకు యూనివర్స్ ఎలా గైడెన్స్ ఇస్తే నేను అలానే ముందుకు పోతాను, నాకు ఎవరితోటి ఏ సంబంధం లేదు, నా జీవితం నాది అనేలాగా ఉన్నారు. కాకపోతే బాధపడుతున్నారండి, నాకెందుకు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకెందుకు ఇలాంటి కర్మ అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉన్నారు మీరు. కానీ నాకు ఇంత ద్రోహం చేసిన వాళ్ళకి ఏం జరగదా అని ప్రతిరోజు ప్రతి క్షణం మీరైతే యూనివర్స్ తోటి కనెక్ట్ అయితే అయి ఉన్నారు. మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు, మీ బాధ అంతా కూడా యూనివర్స్కి అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కానీ
మీకు చేసిన దానికి థర్డ్ పార్టీస్ వారు చాలామందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళైతే ఈ పీరియడ్లో చాలామంది పీపుల్ని పెట్టి మీ పర్సన్ మైండ్ గేమ్లో ఆడడం అయితే జరిగింది. ఆ పర్సన్స్కి కొందరికైతే హెల్త్ ఇష్యూస్ రావడం, రకరకాలుగా వాళ్ళైతే ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశారు. అవన్నీ మీ దాకా మీరు మాట్లాడుకున్నప్పుడు మీరైతే చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం అయితే జరిగిందండి. అంటే నాకు చేసిన ద్రోహానికి ఇలా జరిగింది వాళ్ళకి, అంటే మీ పర్సన్కి ఇంక ఇప్పటిదాకా ఏం కాలేదు మీకు చేసిన దానికి, కానీ తన వెనకాల ఉన్న వాళ్ళకి జరగడం అయితే జరిగిందండి. ఇవన్నీ మీకు విన్నప్పుడు చాలా ఒక సినిమా స్టోరీ లాగా అనిపించడం, మీ స్టోరీ ఇది కానీ మీకు ఒక సినిమా స్టోరీ లాగా అనిపించడం, నాకు చేసిన దానికి వాళ్ళకి చెడు కర్మ అనుభవించారా, ఓకే అంటే నాకు ఇంకా ద్రోహం చేస్తే నా పర్సన్ కూడా ఏదో ఒక రోజు చెడు కర్మ అనేది అనుభవిస్తారు, చూద్దాం. ఓకే, లైఫ్ అనేది ఇక్కడితోటే ఎండ్ కాదు కదా మనకు. అది మనం అంటే మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే పుట్టిన జీవి గిట్టక మానదు, మధ్యలో ఉండేదే లైఫ్ కాబట్టి అనుభవించక తప్పదు. మన లైఫ్ అనేది ఎవరితోటి ఎండ్ కాదు, మన మన లైఫ్ అనేది ఎండింగ్ వరకు మనం ఫైట్ చేసుకుంటూనే ఉండాలి ఎవ్రీడే. మన లైఫ్లో మనం కూడా ప్రతిరోజు ఒక ఫైటర్ లాగా ఫైట్ చేసుకుంటూ ఉంటేనే జీవితం అనేది గడుస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరి కోసము ఈ సెకండ్ ఆగిపోదు, ఈ మినిట్ ఆగిపోదు, ఈ అవర్ ఆగిపోదు, ఈ డే ఆగిపోదు, ఈ వీక్ ఆగిపోదు, ఈ ఇయర్ ఆగిపోదు అనేలాగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కంపల్సరీ మీరైతే మీరు అనుకున్న లైఫ్ అనేది లీడ్ చేస్తారు, రీచ్ అవుతారు, మీ గోల్ అనేది సాధిస్తారండి. మీకు చెడు చేసిన వారికి కొందరికైతే చెడు అనేది జరగడం అనేది జరిగింది, ఇంకా కూడా వారైతే చెడు కర్మ అనుభవించబోతూ ఉన్నారు. మీకు ద్రోహం చేసిన పర్సన్స్ అందరూ కూడా లెటర్ వైజ్గా కూడా చూద్దామండి. యూ లెటర్, ఎక్స్ లెటర్, ఎస్ లెటర్, ఎల్ లెటర్, టీ లెటర్, బి లెటర్, హెచ్ లెటర్, ఏ లెటర్, జీ లెటర్, ఈ లెటర్, కే లెటర్, ఓ లెటర్, ఎఫ్ లెటర్, ఎఫ్ అండ్ ఎన్ అండి, ఐ అండ్ డి, డబ్ల్యూ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా అది ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి. మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. చూద్దాము. ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయి? ఇట్స్ అప్ టు యూ అంటూ ఉన్నారండి. అంటే మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సను, మీరున్న ఈ పరిస్థితులు కూడా మీరు ఎలాగైనా ఛేదించగలుగుతారని మీకైతే యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. మీకు చాలా ఆపర్చునిటీస్ అనేటివి రావడం అనేది జరుగుతుంది మీ లైఫ్లో, చూజ్ చేసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ చెప్తూ ఉన్నారండి. మీరు ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే అది నెరవేరుతుంది అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు వ్యూవర్స్కి. ఎందుకంటే మీరు పాజిటివిటీ తోటి ఉన్నారు కాబట్టి మీకు అన్నీ కూడా పాజిటివ్ సమాధానాలే రావడం అనేది జరుగుతుందండి, నెగిటివ్ అయితే రావడం లేదు. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, మీ డైరెక్షన్ అనేది మార్చుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. కమ్యూనికేట్ క్లియర్లీ, అంటే మీరు ఎవరితోటైనా ఏదైనా సమాధానము లేదా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేటివి చెప్పాలనుకుంటే క్లియర్గా, భయపడకుండా, అంటే ఒక జనుక అనేది ఉంటుంది కదా ఇతరులు ఏమనుకుంటారో అని, ఆ ఫీలింగ్ అనేది మీరు తీసేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి, ఎవ్వరి మాట వినకండి అని మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. లెట్ గో, అంటే మీరు అనుకున్న పనులు చేయడానికి
వెంటనే చేసేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఆన్సర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్ ఆన్సర్స్ కూడా పాజిటివ్గా వచ్చాయండి. కార్డ్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి. ఈ రీడింగ్ ఏ పర్సన్కి రెజొనేట్ అవుతుందో వారే తీసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. 30-40% మీది ఉంటేనే స్వీకరించండి. పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. నేను కార్డ్స్ అయితే ఎలాగొచ్చాయో అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. 10 కార్డ్స్లో ఉన్న ఫీలింగ్సే ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. అన్నీ పాజిటివ్గానే వచ్చాయి. నేను ఆల్ ఎనర్జీస్ కూడా పాజిటివ్ రావడం అయితే జరిగింది. నేను కూడా పాజిటివ్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. 30-40% మీద ఉంటేనే స్వీకరించండి, లేదంటే లీవ్ చేయండి. ఇంకా ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఏమొచ్చాయో చూద్దామండి. ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అంటూ ఉన్నారు. మీ పర్సన్ అయితే మీ యొక్క ఐడియాలజీ అనేది ఎక్స్ప్రెస్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. పెండిలం గారిని కూడా అడుగుదాము ఏం సమాధానం వస్తాయో. పాజిటివ్గా రావాలని కోరుకోండి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉంటుందా లేదా అని నేనైతే అడుగుతున్నాను. మీరు ఇది కాకుండా ఇంకేదైనా అడగొచ్చండి. మీకు రెజొనేట్ అయిందే తీసుకోండి. మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. గ్రాటిట్యూడ్. వారి పర్సన్తో వారికి రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా, మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఎస్ చెప్తూ ఉన్నారండి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది 100% జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. నా ఆల్ వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు ఏ కార్యమైనా అంటే చేయాలి అని అనుకుంటే మీకు ఆ కార్యం అనేది కంప్లీట్గా కావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ అండి.